రకరకాల రూపాల ద్వారా మన డ్రైవర్ వృత్తికి సేవలు అందించిన ఒక గొప్ప డ్రైవరు. రకరకాల ఇబ్బందుల్లో పాల్గొన్న మన రెండు తెలుగు రాష్ట్రాల సౌత్ ఇండియా తరఫున ఒక మహా గొప్ప వ్యక్తి, ఒక గొప్ప డ్రైవరు, సాదాసీదా డ్రైవరు. మనకి ఎన్నో సమస్యల ద్వారా మన సమస్యలు తీర్చిన వ్యక్తి, ఎన్నో రాష్ట్రాల్లో సేవలు అందించిన వ్యక్తి, ఎన్నో రాష్ట్రాలు తిరిగిన వ్యక్తి. ఈరోజు ఆ వ్యక్తి గురించి మనం చెప్పబోతున్నాం. ముఖ్యంగా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్లో ఉండే పెద్దలకి, సౌత్ ఇండియా ప్రెసిడెంటు, నేషనల్ బాడీ వైస్ ప్రెసిడెంటు పెద్దలకి అందరికీ పేరు పేరున నమస్కారాలన్నా. నేను మీ తోటి డ్రైవర్ని, అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ కడప జిల్లా ప్రెసిడెంట్ని. అన్న, వీడియో చేయడం విషయం ఏమంటే, మన అన్వర్ బాషా అన్న గారు రకరకాలుగా సేవలు అందించినారు. మన డ్రైవర్ కుటుంబం ఆనందం కోసం, మన డ్రైవర్ల ఆనందం కోసం, మన డ్రైవర్ల ఎదుగుదల కోసం ఎన్నో రూపాల ద్వారా సేవలు అందించినారు. ఇప్పుడు ప్రస్తుతము కర్నూలు టౌన్లో మన ట్యాక్సీ డ్రైవర్లు ఉపాధి కోల్పోయినారు. ఎందువల్ల అంటే, అటు హైదరాబాదు, ఇట్లు బెంగళూరు, ఇట్లు నంద్యాల, ఆళ్ళగడ్డ, కడప నుంచి ఈ టికెట్ల ద్వారా రకరకాల వాహనాలు వచ్చి టికెట్లకి ఎక్కించుకొని పోతూ ఉంటారు. టికెట్ల కంటే 500 రూపాయలు, 600 రూపాయలు ఈ రకాలు ఇట్లా ఎక్కించుకొని పోతూ ఉంటారు. కానీ అక్కడ జీవించే డ్రైవరు, ఓనర్ కమ్ డ్రైవర్ అయినా కానీ, డ్రైవర్ కానీ, ట్రావెల్స్ వాళ్ళు కానీ, బాడుగలు లేక ట్యాక్సీ స్టాండ్లలో, ఆఫీసుల దగ్గర, ఇండ్ల కాడ బండ్లు పెట్టుకొని జీవనాధారం కోల్పోయినారు. ఇటు ట్యాక్సు, గ్రీన్ ట్యాక్సు, లేబర్ ట్యాక్సు, వాటర్ ట్యాక్సు ఇవన్నీ కట్టలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఈ విషయం అన్న దృష్టికి తీసుకొని పోయినారు ట్రావెల్స్ వాళ్ళు, ట్యాక్సీ వాళ్ళు, డ్రైవర్లు. ఇటు యాక్టింగ్ డ్రైవర్లు కూడా. ఇప్పుడు బాడుగలు ఉంటే కదా యాక్టింగ్ డ్రైవర్లకి జీవనం ఉండేది. బాడుగలు వెళ్ళినప్పుడు యాక్టింగ్ డ్రైవర్లకి ఏడా ఉపాధి ఉంటుంది. మరి ఈ బ్లాబ్లా వైట్ బోర్డు, ఈ బళ్ళారి చౌరస్తా దగ్గర, మరి రాజ్విహారు, సి క్యాంపు, హాస్పిటళ్ళు, చెక్ పోస్టులు తదితర ప్రాంతాల నుంచి తెలంగాణ, కర్ణాటక, ఇటు ఇతర జిల్లాల నుంచి టికెట్లు వేసుకొని పోతే మరి అక్కడ బాడుగల పైన ఆధారపడే వాళ్ళ జీవితాలు ఎలాగన్నా ఈ విషయం అన్న దృష్టికి వచ్చింది. అన్న వచ్చి కలెక్టరు, డిటీసీ, ఆర్టీఓ కలెక్టర్ మేడం గారికి, మరి డిటీసీ గారికి అర్జీలు ఇవ్వడం జరిగింది. రిక్వెస్ట్ చేసుకున్నారు, అయ్యా మేము ఉపాధి కోల్పోయినాము, దీని ద్వారా మన జీవితాలు ఎక్కడికక్కడే నిలబడిపోయినాయి, ఈ టికెట్లు తిప్పే బండ్లకి ఆపండి అని మొరపెట్టుకుంటే మన సమస్యలు వినే దేవుడే లేడు అక్కడ. రేపు చేస్తాం, మన్నాడు చేస్తామని ఇట్లే తిప్పుతూ ఉంటారు. మన అన్న వచ్చి డ్రైవర్లకి నేను న్యాయం చేయలేనప్పుడు, నేను లీడర్ లాగా జీవించే అర్హత నాకు భూమిపైన లేదు, లీడర్ లాగా బతికే అర్హత నాకు అన్వర్ బాషా అనే వ్యక్తికి లేదు అని అన్వర్ బాషా అన్న పెట్రోల్ వేసుకొని నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పడం జరిగింది. ఈ వీడియో రిలీజ్ చేసినారు. కానీ అన్నకు మేము వదులుకోమన్నా, మీరు ఉండాలి, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు ఉండాలి, సౌత్ ఇండియాలో మీరు ఉండాలి. కడప జిల్లా తరపున నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ కడప డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా మన కడప జిల్లాలో డ్రైవర్లు, మన యూనియన్లో ఉండే లీడర్లు అందరూ మీకు మద్దతు ఉండాం. తప్పనిసరిగా మేము వస్తాం. 9వ తేదీ ఉదయం 10 గంటలకి వస్తాం. మీకు పోగొట్టుకోలేమన్నా, మీరు చాలా గొప్ప వ్యక్తి అన్న. ఒక విషయం అన్నగారైతే ఇలా పొగడమని నాకు చెప్పలేదు, కానీ నేను నా మనసుతో స్వచ్ఛందంగా నేను చెప్తా ఉంటాను. ఇది విషయం. మనం కడప జిల్లా నుంచి అన్నగారికి సపోర్ట్ చేద్దాం.
కర్నూలుకి పోదాం. అక్కడ ప్రభుత్వ అధికారులకి మన సమస్యలు చెప్పుకుందాం. ప్రశ్నిద్దాం. పోతే ఏముండాది, ఈ బానిస బతుకులు తప్ప. అన్న నేనుండా, మన లీడర్లు ఉండారు, మన కడప జిల్లా డ్రైవర్లు ఉండారు, మేము వస్తాం, నేను మీకు 100% మద్దతు ఇస్తాను. ఇది నా విషయం. జై హింద్, జై భీమ్, జై సేఫ్ డ్రైవర్ అసోసియేషన్. నమస్కారం.